తెలుగుదేశం కార్యాలయం మొగలరాజపురంలో ఉండేది, సిద్ధార్థ కాలేజీ రోడ్లో. కానీ అందరు ఇక్కడికే వస్తుండేవాళ్ళు. తర్వాత ఆయన దిగిపోయాడు. ఆయన ఏమన్నా తెలుగుదేశానికి రాసి ఇచ్చేసాడు ఆ బిల్డింగ్. ఆయన దగ్గరే ఉందిగా, ఇప్పుడు వైసీపీ పెట్టుకున్నాడు మొన్నటిదాకా. ఇప్పుడు ఏమీ లేదు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు అంతే. ఇలా ఎన్ని అంతే. వీళ్ళు ఏంటంటే కార్యాలయం ఏదో ఒకటి వాళ్ళ కార్యాలయం పెట్టుకోవాలి కదా, అదే వైఎస్ఆర్సీపీ కార్యాలయం. ఇప్పుడు అతను రేపు పొద్దున మారి తెలుగుదేశానికి వెళ్ళాడు అనుకోండి, జెండా మారుతాడు, అంత ఇంకేం. అదేమి పార్టీకి ఏం ఉపయోగం లేదు వాటితో. వీళ్ళ వల్ల పార్టీకి అధినేతకు ఒక ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఆ మైలవరం అతనుకో లేకపోతే ఆ అనంతపురం జిల్లా అతనుకో ఇట్లాంటి వాళ్ళకి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు కదా జగన్. అట్లాగా వీళ్ళతో అవసరం ఉండదు, వీళ్ళ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, అంతే తేడా. సార్ కానీ ఒకటి, ఇలాంటి కేసుల్లో, ఇలాంటి చిట్ ఫండ్ మోసాలు, ఆర్థిక మోసాల కేసుల్లో బాధితులకి అన్యాయం జరిగే విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తుంది, ఈడీ రంగంలో దిగుతుంది, కేసులు పెడుతున్నారు, ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నారు. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరగట్లేదు. అది ఎప్పటికి జరుగుద్దో కూడా మనకు తెలియదు అన్నట్టుగానే ఉంటది. దాని విషయంలో మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవు? ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండదండి. మనకి ఓట్లు వస్తాయి అనుకుంటే చేస్తారు ఏదైనా సరే. రెండవది, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దోచేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రిగోల్డ్ గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటి యనమల రామకృష్ణ ఏమన్నాడు, 100కి 130 రూపాయలు ఉంది, దాంట్లో వీళ్ళు భయపడిపోయేసి ఐపీ పెట్టేశారని చెప్పాడు. 4 రోజులు పోయాక 100కి 100 ఉంది అన్నాడు. తర్వాత 100కి 70 అన్నాడు, 100కి 10 అన్నాడు. ఏడికి పోయిందో తెలియదు. ఆ భూములు తర్వాత వీళ్ళ పేర్లతో ఉన్నాయి అన్నది జగన్ అసెంబ్లీలో రచ్చరచ్చ చేశాడు. చేస్తే ఏం కొనకూడదా, మేము కొన్నాం, తప్పే ఉందన్నారు ఓపెన్గా. ఎవరు పబ్లిక్ ఏం ఫీల్ అయ్యారు చెప్పండి? దాంట్లో స్థలాలుండి ఆస్తులుండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. ఇప్పుడు ఇదైనా అంతే. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా గట్టిగా గొడవ చేశారు అనుకోండి, మమ్మల్ని అడిగి పెట్టారా, మమ్మల్ని అడిగి కట్టారా అంటారు. మన దగ్గర ఇప్పుడు పొలిటికల్